BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిరసపల్లి డంపింగ్ యార్డ్ స్థలాన్ని హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరు అంజలి కలిసి పరిశీలించారు. గత 10 రోజులుగా హుజురాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డును రద్దు చేయాలని అఖిలపక్ష కమిటీ, పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్న విషయానికి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులు మానవహారం నిర్వహిస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న చైర్పర్సన్ సుహాసిని అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల పంటలకు నష్టం కలగకుండా అధికారులు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. డంపింగ్ యార్డును ఈ ప్రాంతం నుంచి తరలించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కారం చూపేందుకు మున్సిపల్ అధికారులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ 10వ రోజు డంపింగ్ యార్డ్ వ్యతిరేక నిరసన దీక్షకు అధ్యక్షత వహించిన పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరియు పర్యావరణ భద్రతలో ఎలాంటి రాజీ ఉండకూడదనేది నా స్పష్టమైన అభిప్రాయము. డంపింగ్ యార్డ్ అంశంలో ప్రజలకు ఏదైతే ఆందోళన ఉందో అది నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద మరి ప్రభుత్వం మీద ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అఖిలపక్ష కమిటీ సమావేశానికి నేను హాజరు కావడం జరిగింది. ఆ రోజు వారికి నేను ఒక మాట ఇచ్చాను, ఏంటంటే మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్తానని, అదే విధంగా సంబంధిత మంత్రివర్గాల దృష్టికి నేను ఈ అంశం గురించి మాట్లాడతానని, వారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా కౌన్సిల్లో కూడా ఒక తీర్మానం చేయడం జరుగుతుందని కూడా నేను వారికి సభాపక్షంగా మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము ఎజెండాగా మొదటి అంశంగా తీర్మానించడం జరిగింది. కౌన్సిల్లో మా ఇన్ఛార్జి గారి దృష్టికి, ప్రణవన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సంబంధిత మంత్రివర్గం దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. నిన్న కూడా ఇదే అంశం గురించి నేను డంపింగ్ యార్డ్ సందర్శించాను. సమస్యను దగ్గరుండి చూసినప్పుడే దాని తీవ్రత అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. నిన్న కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే దీని సంబంధిత మంత్రివర్గంను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, పర్యావరణ భద్రత మా మొదటి ప్రాధాన్యత అని నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు హాని కలిగించే ఏ ఒక్క పనిని కూడా నేను సమర్థించను. ఈ అంశాన్ని సంబంధిత మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లడంలో నా అడుగు ముందుంటదని మరి ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మన ఒక్కరి బాధ్యత కాదు, ప్రజలందరూ సహకరిస్తేనే ఈ అంశాన్ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మన పోరాటం అనేది బాధ్యతాయుతంగా, చట్టబద్ధంగా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం నాకు ఉన్నది. ఇందుకు మీడియా మిత్రుల సహకారం అవసరం, ప్రజలందరి సహకారం అవసరం, అధికారుల సహకారం అవసరం, మంత్రుల సహకారం అవసరం అని నేను మరి ఒకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను.